ఓం నమ శివాయ. కార్తీక పురాణము 27వ అధ్యాయము. దుర్వాసనుడు అంబరీషుని గూర్చి ప్రత్యాగమనము. ఓ అగస్యమునింద్ర, భగవంతుడు అయిన పురుషోత్తముడిట్లు దుర్వాసునితో పలికి స్వభక్త పాలనా దీక్షాతిశయమును ప్రకటించుచు ఇట్లని భగవంతుడిట్లు పలికెను. దుర్వాస, అంబరీషుని గురించి ఇచ్చిన శాపములు నాకు చాలా సంతోషమును చేయుచున్నవి. ఈ శాపజన్మల వల్ల నాకేమీ కష్టము లేదు. నీ వచనము వేదతుల్యము గనుక దానిని సత్యముగా చేయవలెను. అట్లుగాని ఎడల బ్రాహ్మణ మర్యాదకు భంగము కలుగును. అట్లు నాశనము కలిగినంతలో నాకది శాపమగును గాన అట్టి కష్టము లేక ఆనందము కలిగినది. రాజు ప్రాయోపవిష్ణుడు వలె బ్రాహ్మణ పరివేష్టితుడై పడియున్నాడు. అదిగాక అయ్యో బ్రాహ్మణాపకారి ఈ ఆత్మయని దుఃఖించుచున్నాడు. కాబట్టి త్వరగా పొమ్ము. రాజు ఈ ప్రకారముగా చింతించి దుఃఖించుచున్నాడు. నా మూలముగా సుదర్శన చక్రము బ్రాహ్మణుని వెంటబడినది. చీచి, బ్రాహ్మణోపద్రవకారకుడైన రాజు ఎందుకు? రాజు మనుషులను పాలించేవాడు గనుకను, రాజుకు ముఖ్యము ప్రజారక్షణము గనుకను, రాజు గోవుల నిమిత్తము కొరకును బ్రాహ్మణుల నిమిత్తము కొరకును ప్రాణములు విడవవలెను. రాజు స్వేదజ, అండజ, ఉద్భిజ, జరాయజములను 4 విధములగు జీవములను సన్మార్గమందుంచి పాలించవలెను. అందులో అందరికీ దండన మీదగును పాలించవలెను. బ్రాహ్మణులను విడవవలెను. బ్రాహ్మణుని సత్యధర్మరతులను లోభదంభ శూన్యులను అగు బ్రాహ్మణులే అతని తప్పును తెలుసుకొని దండించవలెను. బ్రాహ్మణుడు పాపమును చేసి ప్రాయశ్చిత్తమును చేసుకొనిన పక్షమందు అతని తల గొరిగించుట, ధనమును హరించుట, స్థానభ్రష్టత్వము మొదలైన దండనముల చేత దండించవలెను. బ్రాహ్మణుడు దుర్మార్గుడై హింస చేయుచున్నను వానిని రాజు దండించరాదు. రాజు ధర్మార్థ బుద్ధి గలవాడొచ్చు ఎప్పుడైనను బ్రాహ్మణునకు గాని తనకు అపకారము చేయువానికి గాని శాస్త్రప్రయోగము ఆచరించదగును. బ్రాహ్మణేతరులందరూ భయము లేక క్షాత్ర కీర్తిని చూపవలెను గాని బ్రాహ్మణ హింస మాత్రము చేయకూడదు. తాను స్వయంగా బ్రాహ్మణుని చంపినను, తన నిమిత్తమై బ్రాహ్మణుడు చంపబడినను, అన్యుని చేత చంపించినను బ్రహ్మహత్య సంభవించునని ధర్మశాస్త్రమునందు చెప్పబడి ఉన్నది. బ్రాహ్మణుడు లాగబడి గాని, కొట్టబడి గాని, ధనహీనుడిగా చేయబడిన గాని ఎవరిని ఉద్దేశించి ప్రాణములు విడుచునో వాడును బ్రహ్మ హంతకుడగును. దుర్వాసనునకు ప్రాణహానికరమైన కష్టము నా మూలముగా గలిగెను గదా, కాబట్టి నేను బ్రాహ్మణ హంతకుడనైతిని అని అతడు తలుచుచున్నాడు. దుర్వాస, అంబరీషుడు ప్రసంగములో మిక్కిలి దుఃఖముతోనున్నాడు. కాబట్టి నీ వచ్చటికి త్వరగా పొమ్ము. నీకును రాజునకును కుశలమగును. ఇట్లు విష్ణువు చెప్పిన మాటను విని దుర్వాసనుడు నమస్కరించి అప్పుడే చక్రముతో సహా బ్రాహ్మణ పరివేష్టితుడైన రాజు వద్దకు వచ్చెను. ఇట్లు సూర్యకాంతితో వచ్చుచున్న దుర్వాసుని చూచి అంబరీష మహారాజు లేచి నమస్కరించి సుదర్శన చక్రముతో ఇట్లని విన్నవించెను. అంబరీషుడు పలికెను, ఓ చక్రమా, నన్ను మన్నించుము. ఆర్తుని సంహరించుట న్యాయము కాదు గనుక బ్రాహ్మణుని రక్షించుము. అతి క్రౌర్యముతో హింసించుట తగదు. రక్షించుమని వేడుచున్న నన్నును శరణాగతుడైన బ్రాహ్మణుని రక్షించుము. అంబరీషుడిట్లు పలుకుచు దుర్వాసనుని కౌగిలించుకుని తరువాత అతనిని తన వెనుక ఉంచుకొని తాను ముందు నిలబడి భయము లేక ధనువును ఎక్కుపెట్టి సుదర్శన చక్రముతో ఇట్లని ఎను. ఓం నమ శివాయ. కార్తీక పురాణము 27వ అధ్యాయము సమాప్తము.